రామగుండంలో మార్పు మొదలైందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అవినీతి రహిత పాలన అందిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తో పాటు నగర మేయర్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఎం సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రామగుండంలో నూతన కర్మాగారాలను ఏర్పాటు చేస్తామన్నారు. కొందరు నాయకులు అవగాహన రాహిత్యంతో అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏదైతే పీపీఏ క్యాన్సల్ చేసుకొని బొగ్గు నీళ్లు అలాట్ చేయకుండా మేము యాదాద్రి అనుకుంటున్నాం. ఎన్టీపీసీ వద్దని చెప్పిన ప్రాజెక్ట్ మేము ఖచ్చితంగా రామగుండంలో తీసుకొస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం, తెస్తామని చెప్తా ఉన్నాం. ఒక 70 సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉంటాయి. ఏ రోజు నిజాం కట్టినటువంటి మన ప్రాంతాన్ని తరగతి కాలంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ ప్రాంతానికి పునర్వరం తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పాలన, చంద్రబాబు పాలన మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరి యొక్క సహకారంతో, మీ పోరాటంతో మీరు చేసిన ఫలితంగా ఈరోజు రామగుండంలో మీ పక్షాన నాతో పాటు మీ అందరికీ కార్యక్రమం ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీలో పవర్ ప్లాంట్స్ వస్తాయి. దాని ద్వారా గోదావరి ఖని అంతా కూడా వ్యాపార కేంద్రంగా, ప్రాంతం ఇండస్ట్రీస్ గా వెదజల్లి భావి తరాలకు భవిష్యత్ ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. మీరందరితో గమనించాలి, చాలా మంది మా సుజాత గారు ఎప్పుడు కూడా సర్వీస్ లో లేదని చెప్పి చాలా సార్లు అన్నారు. ఈ రోజు దానికి శంకరాలు వేయటం, సర్వీస్ రోడ్ ఖచ్చితంగా చేసి తీర్థం, దేవుడు ఎదిరించిన ఆపే ప్రసక్తే లేదు. కార్యక్రమం మొదలైందని చెప్తా ఉన్నాం. 2 వైపులా సర్వీస్ రోడ్డు పూర్తి చేసి ఈ యొక్క నగరానికి పూర్తిగా అందాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం. సింగరేణి అధికారులతో మాట్లాడినాం. ఇలా సింగరేణిలో ఉన్నటువంటి దాదాపు 70 సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్స్ కూలిపోయి దశగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కొత్త గట్టి వాళ్ళకి ఇవ్వాలి. అదే మాదిరిగా గోదావరి నగరాన్ని కమర్షియల్ ప్లేస్ గా చేసే బాధ్యత తీసుకోవాలి సింగరేణి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా అధికారులతో మాట్లాడిస్తే వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చూస్తా ఉన్నారు. మీరందరూ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి. దీనిపై కొంతమంది దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్ వారికి పేరు వస్తుంది, ప్రజల మధ్యలో మంచోళ్ళు అయిపోతున్న దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తారు. ఈ రోజు కమర్షియల్ స్పేస్ లేక ఈ ప్రాంతంలో మార్కెట్స్ రావట్లేదు. మంచిగా డెవలప్ అయింది. మన ముందు చిన్నగా ఉన్న ప్రాంతం, మన ముంగడ మూడ పంటలు ఓపెన్ డ్రైవేస్ ఉన్న సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శమైంది. భూపాల్పల్లి పెద్ద మార్కెట్ ప్లేస్ అయిపోయింది. ఇలా సెంటరీ కావాలి డెవలప్ అయింది. కానీ రామగుండం ఒక ప్రాంతంలో తెలంగాణలో అతిపెద్ద సిటీగా పేరుగాల్సినది రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. కారణం ఇక్కడ కావాల్సినంత మార్కెట్ లో స్పేషియస్ గా లేకపోవడం, పెద్ద ఎత్తున షటర్స్ లేకపోవడం, కమర్షియల్ కాంప్లెక్స్ లేకపోవడం, పెద్ద వ్యాపార సంస్థలు రాక మనం నష్టపోతా ఉన్నాం. ఇలా సింగరేణి ద్వారా ఇక ప్రాంతంలో వ్యాపార కేంద్రాలు పెట్టడానికి అనుకూలంగా ఇలా బిల్డింగ్ సముదాయాలు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఆ ప్రాంతాల్లో ఉన్నారో వారికి ఇవ్వాలి, వారితో పాటు కొంత వారికి అవకాశాలు కల్పించాలి అని చెప్పిన కార్యక్రమంలో ప్రభుత్వానికి కోరుకున్న వెంటనే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రణాళికలో ఈరోజు వారు కూడా మనకు సహకరిస్తా ఉన్నారు. ఇవి చెప్పాల్సిన బాధ్యత. మరి ఇవన్నీ కారణం ఈ 30 రోజులు మనం పడ్డ కష్టం. మనం ఎవరి దగ్గర ఏదైతే స్కూల్కి పోతారో ఆ రకంగా ఫైన్లు పట్టుకొని వేల మంది లెటర్ రాస్తూ
అటు శ్రీరాబాబు గారిని, బట్టి విక్రమార్క గారిని, ముఖ్యమంత్రి గారిని రోజు కలుస్తూ వేధిస్తూ దండం పెడుతూ కడుపున తలకా పెట్టి నా ప్రాంతం బాగుపడాలి, నా ప్రాంతంలో ఇండస్ట్రీస్ కావాలి, నా ప్రాంతంలో రోడ్డు కావాలి, నా ప్రాంతంలో నీళ్లు కావాలి, కార్పొరేషన్ లో అధికారులు కావాలి, కార్పొరేషన్ లో ప్రతి ఒక్క అధికార అవినీతి లేకుండా పనిచేయాలి, పోలీస్ వ్యవస్థ బాగుండాలి, ఇక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, 80% మంది స్థానికులకి ఉద్యోగం కావాలని పదే 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 హైదరాబాద్ వెళ్తే పొద్దున 9 గంటల నుంచి రాత్రి 12, 2, 3 గంటల వరకు వారిని వేధించి వారికి దండం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలను సాధించారు. ఇది ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఇక్కడున్న నాయకులపై ఉంది. మీ నాయకుడిగా మీరు అందరూ గర్వపడే విధంగా నాకు భారీ ఓటు గెలిపించిన మీరు మీరు చేసినటువంటి పని కూడా పూర్తిగా ప్రజలకు తెలిసేటువంటి కార్యక్రమాలు చేసే బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలి. ఇది తెలవాలి, ప్రజలకు మనం ఏం చేస్తున్నామో తెలవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ ద్వారా అందరూ తెలిసినటువంటి కార్యక్రమాలు చేపట్టాలని